వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి। జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి సూచన। ఎన్నికల విధులకు ప్రతి ఒక్కరూ సక్రమంగా నిర్వర్తించాలి। పోలీస్ రెవెన్యూ సిబ్బందికి ఆర్డీఓ అద్దయ్య సూచన। భక్తులతో కిటకిటలాడిన మధ్యక్షేత్రం ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు। జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అన్నారు। ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో లోకల్ మీడియా ఛానల్స్ ప్రతినిధులు, కేబుల్ ఆపరేటర్లతో జేసీ సమావేశం నిర్వహించారు। ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు। ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని అనుసరించి పనిచేయాలని అన్నారు। లేని పక్షంలో ఎన్నికల కమిషన్ విధించే చర్యలకు గురికాక తప్పదని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు। బట్ ఇప్పుడు ఎలక్షన్ కి రిలేటెడ్ వచ్చినప్పుడు జిల్లా స్థాయిలో ఒక ఎంసీఎంసీ టీమ్ అనేది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది। మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది ఇక్కడ ఒకటి జిల్లా స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వన్స్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత। ఇది మనకి స్టేట్ లెవెల్లో, అంటే స్టేట్ లెవెల్ కాదు, ఈసీఐ లెవెల్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో, ఈసీఐ లెవెల్లో ఒక కమిటీ ఉంది। స్టేట్ లెవెల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ లెవెల్లో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అండ్ అడిషనల్ సిఇఓ లెవెల్లో కూడా ఒక కమిటీ ఉంటుంది స్టేట్ లెవెల్లో। దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది। ఈ కమిటీలో మెంబర్స్ వచ్చేసి మేజర్గా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, సెకండ్ వచ్చేసి ఒక డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారి ఒకరు, వీళ్ళిద్దరూ కాకుండా ఒక జర్నలిస్టు, డిపిఆర్ఓ ఉంటారు, డిఐఓ ఉంటారు, ఒక సోషల్ మీడియా ఎక్స్పర్ట్ ఉంటారు, అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆఫీసర్। టోటల్గా కూడా మనకి జిల్లాలో ఒక 8 మెంబర్స్తో కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది। సో ఈ కమిటీ మేజర్గా చేసేది మనకి మేజర్గా ఎందుకు ఈ కమిటీ అంటే మేజర్గా మనకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఎటువంటివి ప్రసారం చేస్తున్నారు అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి। ఈ అడ్వర్టైజ్మెంట్స్ ముందు ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్స్, అంటే అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు డైరెక్ట్గా ప్రసారం చేయకుండా ముందుగా ఈ కమిటీ ద్వారా ప్రీ సర్టిఫికేషన్ అనేది తీసుకోవాలి। ఇక్కడ కమిటీ నుంచి ప్రీ సర్టిఫికేషన్ లెటర్ వచ్చిన తర్వాత, ఆథరైజ్డ్ లెటర్ ఎంసీఎంసీ టీం నుంచి వచ్చిన తర్వాత మాత్రమే అవి మీరు ప్రసారం చేయాల్సి ఉంటుంది। రెండోది వచ్చేసి పెయిడ్ న్యూస్, నార్మల్ న్యూస్ లేదు, పెయిడ్ న్యూస్ లేదు। పెయిడ్ న్యూస్ సంబంధించి కానీ, పెయిడ్ న్యూస్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు దీనికి సంబంధించి వెరిఫికేషన్ చేయడము, దాని మీద డెసిషన్ తీసుకోవడం అనేది కూడా ఈ జిల్లా స్థాయి కమిటీ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది। ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలని అధికారులకు చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల అధికారి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య కోరారు। జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో పోలీస్ రెవెన్యూ అధికారులు, లోకల్ మీడియా ఛానల్స్, ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో డిఎస్పీ రవిచంద్రతో కలిసి ఆర్డీఓ పాల్గొని ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు। అంతేకాకుండా నిబంధనలు అతిక్రమిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియజెప్పారు। ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేశామని అన్నారు। ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజీ, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, పట్టణ సిఐ రాజేష్, ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు చింతలపూడి కాన్స్టిట్యున్సీ సంబంధించి డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్హెచ్ఓస్ తోటి ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ డిస్కస్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో భాగంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఎలా పాటించాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ మీటింగ్ లో చర్చించుకోవడం జరిగింది। అదేవిధంగా ఈ చెక్ పోస్టులు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది। ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, అట్లాగనే వివిటి, విఎస్టీ, ఇవన్నీ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేయడం జరిగింది। ఈ టీమ్స్ అన్ని కూడా ఎలా పనిచేయాలి,
ఎవరెవరిని ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలి అనే దాని మీద రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి డిఎస్పీ గారు ఆధ్వర్యంలో డిఎస్పీ గారు, తర్వాత సిఐ గారు, తర్వాత ఎస్హెచ్ఓల తోటి కోఆర్డినేషన్ తోటి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళతోటి కూడా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేసే ఈ పాంప్లెట్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ కూడా ప్రింట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సూచనలు ఇవ్వడం కోసం వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఏం ప్రికాషన్ తీసుకోవాలి ఏంటనేది వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగనే లోకల్ ఛానల్స్ కేబుల్ ఛానల్స్ కానీ తర్వాత లోకల్ ఛానల్స్ కూడా వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ కి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నిబంధనల ప్రకారమే చేయాలి. బియాండ్ ఏదైనా చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కానీ లోకల్ ఛానల్స్ వాళ్ళు కానీ నిబంధనలకు అనుగుణంగా ఏదైనా కూడా ప్రింటింగ్ చేయడం, పాంప్లెట్లు ప్రింటింగ్ చేయడం కానీ తర్వాత ఈ మీడియాలో లోకల్ ఛానల్స్లో క్యాండిడేట్స్ క్యాంపెయినింగ్ కానీ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం కానీ ఇవన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగా చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. జంగారెడ్డిగూడెం గురువాయిగూడెం మండలం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజున విశేషమైన రోజు కాబట్టి దేవాలయం విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. ఉదయం నుండి భక్తులు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాద భవన్ నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసర్ సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే శిక్షకు గురికాక తప్పదని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో పోలీసు రెవెన్యూ శాఖ అధికారులు, లోకల్ మీడియా ఛానల్స్, ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ అద్దయ్యతో కలిసి పాల్గొన్న డీఎస్పీ పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు అనుసరించాల్సిన పద్ధతులపై వివరించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని అనుసరించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజీ, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, పట్టణ సిఐ రాజేష్, ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారి ఆఫీస్ లో మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ కి సంబంధించినటువంటి మీటింగ్ జరపడం జరిగింది. మన చింతలపూడి కాన్స్టిట్యున్సీకి ఆర్డీఓ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ తోటి ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఫ్లెక్స్ ప్రింటర్స్ గానీ, లోకల్ టీవీ ఛానల్స్ వీళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు చేయాల్సినటువంటి బౌండెడ్ డ్యూటీస్ కూడా వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్ సందర్భంగా మనకి జూన్ 13 వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ఈ లోపు అభ్యర్థులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఎవరైనా సరే పాంప్లెట్స్ కానీ, ఫ్లెక్స్లు కానీ ఎక్కడ ప్రింట్ చేయించినా కూడా వాటిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనే దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసి అందరికి కూడా వివరించడం జరిగింది. అట్లాగే ఈ లోకల్ టీవీ ఛానల్స్ లో యాడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా వాటిని అకౌంట్ ఫర్ చేయాలి, ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా తెలియపరచడం జరిగింది. ఈ ప్రింటింగ్ ప్రెస్ వారు కానీ, ఫ్లెక్స్ ప్రింట్ వారు కానీ ప్రింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పేరు, ఆ నంబరు, ఫోన్ నంబర్ అనేది వాటి యొక్క ఫ్లెక్స్ కింద కానీ అలాగే పాంప్లెట్ కింద కానీ ఉండాలి. పాంప్లెట్స్ అయితే ఎన్ని పాంప్లెట్స్ ప్రింట్ చేస్తున్నారనే వివరం కూడా ఉండాలి. పాంప్లెట్ తర్వాత వీటికి అకౌంట్ ఫర్ అనేది కూడా లెక్కలు సక్రమంగా ఉండాలి. తర్వాత డిఫమేటరీ ఇన్ఫర్మేషన్ అంటే ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా కానీ, ఎదుటి మతం కావచ్చు, కులం కావచ్చు, వర్గం కావచ్చు, పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాంటి వాటిని కించపరిచే విధంగా ఉండేటువంటి విషయాలుంటే వాటిని ప్రింట్ చేయకూడదు, వాటిని రిజెక్ట్ చేయాలి. అలాగే ఇతరులకు సంబంధించినటువంటి అసభ్యకరంగా ఉండేటువంటివి అవి కూడా ప్రింట్ చేయకూడదు. అలాగే పేరు, అడ్రస్ లేకుండా ఎనానిమస్ గా ప్రింట్ చేసేవి అలాంటివి కూడా చేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకొని ప్రింటింగ్ ప్రెస్ వారు చూసుకోవాలి. ఎందుకంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ప్రతి ఎక్స్పెండిచర్ కూడా క్యాండిడేట్ యొక్క అకౌంట్ లో అది నమోదవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం క్యాండిడేట్స్ నామినేషన్స్ జరిగినా జరగకపోయినా ఇప్పటి నుంచే వారి యొక్క పార్టీ తరఫునైనా సరే ఆ ఎక్స్పెండిచర్ అనేది అకౌంట్ ఫర్ అవుతుంది కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకొని ఈ నిబంధనలన్నీ కూడా పాటించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్
చార్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం సప్తనది జలాలతో మహిళలు శోభయాత్ర నిర్వహించారు. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద నుంచి 108 మంది మహిళలు 108 కళాశాల సప్తనది జలాలతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణంలో విజయదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించిన సంవత్సరం పూర్తయిందని అన్నారు. ఈ సంవత్సర కాలం పాటు ప్రజా శ్రేయస్సు కోసం, పట్టణ అభివృద్ధి కోసం ఆలయంలో ఎన్నో రకాల పూజలు, కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ప్రతి ఒక్కరూ విజయదుర్గ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షుడు వందనపు నాగ అప్పలరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయదుర్గా నమః. శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీ వాసవి అమ్మవారి గుడికాడ నుండి 108 కలశాలతో సప్తనదీ జలాలతో ఊరేగింపుగా వెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమం శ్రీ వాసవి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు తారకం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే మిగతా సభ్యులందరూ పాల్గొన్నారు. అలాగే శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చండీ హోమం, రేపు ఉదయం పూర్ణాహుతి గంటలకు, రేపు 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు. 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ రోజు ఉదయం 108 కలశాల జలాభిషేకం కొరకు మా మహిళలందరూ బాగా ఈ కార్యక్రమం అభివృద్ధి చేశారు. ఈ నిమిత్తం మేమందరం ఇక్కడ 108 కలశాలతో బయలుదేరి విజయదుర్గ అమ్మవారి గుడి చేరి అక్కడ జలాభిషేకం చేస్తున్నాము. ఈ నిమిత్తం మాకు ఈ సేవకి వచ్చిన మహిళలకు ప్లస్ భక్తులకు అభినందనలు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కైకలూరు రూరల్ సిఐ కృష్ణకుమార్ తెలిపారు. కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు గ్రామాలలో ప్రత్యేక పోలీస్ సిబ్బందితో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణకుమార్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక పోలీస్ దళాలు జిల్లాకు వచ్చాయని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలకు లోబడి వ్యవహరించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి ఎస్ఐ వెంకట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఆర్ బంక్ వద్ద 2 ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన సుమారు 12 మంది వ్యవసాయ కూలీలు మంగళవారం జిలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో పొగాకు కొట్టుడు పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని తిరిగి ఆటోలో వారంతా స్వగ్రామానికి బయలుదేరారు. స్థానిక ఎస్ఆర్ బంక్ కూడలి వద్దకు వచ్చేసరికి అడ్డు వచ్చిన మోటార్ సైకిల్ ను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆటోను కూలీలు ప్రయాణిస్తున్న ఆటో ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు తీవ్రంగా గాయపడడంతో క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ సైతం గాయపడగా జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా కూలీల్లో కళావతి అనే మహిళకు తీవ్ర రక్తగాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది
తమ్ముడు అవకాశం ఉంటారా యాక్షన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి సూచన. ఎన్నికల విధులకు ప్రతి ఒక్కరూ సక్రమంగా నిర్వర్తించాలి. పోలీస్ రెవెన్యూ సిబ్బందికి ఆర్డీఓ అద్దయ్య సూచన. భక్తులతో కిటకిటలాడిన మధ్యక్షేత్రం ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.